నమస్కారం. ఈ ఛానల్లో రేకి, వాస్తు, మెడిటేషన్, జ్యోతిష్, రత్నాల గురించి చర్చిస్తున్నాం. మిత్రులారా, రేకి మెడిటేషన్ నేర్చుకోవాలన్నా, టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలన్నా, లేక ఆస్ట్రాలజీ కనెక్టెడ్ మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే ఇచ్చే నంబర్ 9910567504 ఈ నెంబర్పై మీరు కాంటాక్ట్ చేయండి. వెంటనే మీకు ఆన్సర్ వస్తుంది. అదే కాకుండా రేకి కనెక్టెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో రాయండి, దానికి నేను ఆన్సర్ చేస్తాను. అయితే ఒక ప్రశ్న వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ ప్లస్ హార్ట్ ఫంక్షన్ చాలా తక్కువ ఉంది అని చెప్పి దాంట్లో వాల్స్ వేస్తారు. కొన్ని వాల్స్ పనిచేయట్లేదు, లేకపోతే యాంజియోగ్రామ్ చేస్తారు, లేకపోతే బైపాస్ సర్జరీ అయింది. అలాంటప్పుడు మనం హీలింగ్ ఎలా చేయాలి? ఈ ప్రశ్న వచ్చింది కాబట్టి ఆన్సర్ చేస్తున్నాను. అయితే ఆబ్వియస్లీ రేకి హ్యాజ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. అయితే రేకి హీట్ ఈజ్ 440 degrees, చాలా పెద్ద హీట్. అది మనకే చాలా చక్రాస్ అన్ని చక్రాస్ ఓపెన్ అయ్యి మనమే హీలింగ్ చేసుకుంటేనే ఆ రోజు మనకి హీట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటిది వాళ్ళకి మనం ఎలా హీల్ చేయాలి? అయితే మిత్రులారా, ఈ యొక్క టాపిక్ క్లాసులో చాలా డీటెయిల్గా చెప్తాను నేను, ఎందుకంటే ఆర్గాన్స్ హీలింగ్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. ఆ చాప్టర్లో చాలా డీటెయిల్గా చెప్తాను. ప్రతి ఆర్గాన్ని ఎలా హీల్ చేయాలన్నది ముందే అది చెప్పబడుతుంది. అయితే వీడియోలోకి మరి ముందుకు పోదాం. ఫస్ట్ ఆ పేషెంట్కి మీరు ఏం చేయాలంటే ముందు హిస్టరీ తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత పాస్ట్ లైఫ్ కనెక్టెడ్ ఆయనకి ఏదైనా హీలింగ్ అవసరమైతే ముందు వచ్చేయండి. అది చేస్తూ మీరు ఏం చేయాలంటే ముందు పేషెంట్కి క్లెన్స్ చేయండి, పైనుంచి కింద వరకు క్లెన్జింగ్ అయిన తర్వాత గ్రౌండింగ్ ఇవ్వాలి. గ్రౌండింగ్ ఇచ్చిన తర్వాతే మీరు హీలింగ్ స్టార్ట్ చేయాలి. క్లెన్జింగ్ అవ్వకుండా, గ్రౌండింగ్ అవ్వకుండా హీలింగ్ స్టార్ట్ చేయకూడదు. నా కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మనము పేషెంట్కి డైరెక్ట్గా హార్ట్ మీద ఇవ్వకూడదు. ఆర్గాన్స్ హీలింగ్లో నేర్పిస్తాను. హార్ట్ ఒకటి, బ్రెయిన్ ఒకటి, రెండింటి మీద మీరు డైరెక్ట్ హీట్ పెట్టుకోండి. అది మనకు తెలుసు. రేకి హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. రేకి ఎవరికి చెడు చేయదు, మంచి చేస్తుంది. కానీ మనం ఓన్లీ ఛానలే, మన చేతిలో ఏం లేదు, అంతా యూనివర్స్ రేకి ఏంజల్స్ చేతిలో ఉంది. బట్ మీరు డైరెక్ట్గా బ్రెయిన్ మీద, డైరెక్ట్గా హార్ట్ మీద ఇచ్చారంటే కష్టం. ఇంక పేషెంట్ గురించి నేను నెక్స్ట్ ఇంకో వర్డ్ కూడా చెప్పను ఈ వీడియోలో. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. అయితే మీరు ఏం చేయాలి? చక్రాస్ క్లెన్స్ చేయండి. ఏ చక్రాస్ బ్లాక్ ఉన్నాయో ముందు నెగిటివిటీ రిమూవ్ చేస్తూ చూడండి, చెక్ చేయండి. ముందు ఏ చక్ర బ్లాక్ అయితే ఆ చక్ర ఓపెన్ చేయండి. అలా ఓపెన్ చేస్తూ 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 పర్సన్ చాలా లైట్గా కనిపిస్తాడు మనకి. వైట్ లైట్ ఎనర్జీలో కూర్చున్నట్టు, లేక రేకి ఎనర్జీ వాళ్ళలో ఫ్లో అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మన విజన్లో అది కనిపించింది అంటే అప్పుడు మీరు హీలింగ్ స్టార్ట్ చేయండి. కానీ అక్కడ కూడా మీరు ఆర్గాన్స్ మీద డైరెక్ట్గా ఇవ్వకూడదు. నో, హార్ట్కి, బ్రెయిన్కి ఒక చెక్, అది మనం పెట్టకూడదు. అయితే మనం ఓన్లీ వాళ్ళ యొక్క చక్రాస్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి, ప్రొటెక్షన్ చేస్తూ ఉండాలి, పరిసర ప్రాంతాలను క్లెన్స్ చేస్తూ ఉండాలి, పరిసర ప్రాంతాలని హీలింగ్ చేస్తూ ఉండాలి. అయితే ఈ చిన్న వీడియోతో మీ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. बहुत बहुत धन्यवाद. लव एंड पीस. जय माता.